ప్రకాష్తో మాట్లాడిన తర్వాత ఆనంద ఇంటికి వస్తుంది. ఏడుస్తూ అందరి ముందు విషయం చెప్తుంది. లీలావతి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఇలా అంటుంది, ఏంటి ఆనంద, నువ్వు చెప్పేదేంటి? అసలు విడాకులకి దీనికి సంబంధం ఏంటి అని అంటూ అడిగేసరికి నేను అదే అడిగానక్క, కానీ వాడు చెప్పట్లేదు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. లహరి వీడియోస్ అవన్నీ బయటికి రాకూడదు అంటే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలి అని చెప్తున్నాడు. నేను ఏం చేయాలో తెలియట్లేదక్క అని అంటూ ఆనంద చెప్పేసరికి ఇక ఒక్కసారిగా అందరూ షాకింగ్గా బాధపడుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావా ఆనంద అని అంటూ లీలావతి అడిగితే, మన లహరిని పోలీసుల ముందుకి తీసుకెళ్లటమే, ఇంకా ఏం చేయగలనక్క అని అంటూ ఆనంద అంటుంది. ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక వెంటనే ఆనంద భర్త ఇలా అంటాడు, పోలీసుల ముందుకి తీసుకెళ్ళి మన పరువు తీసేస్తావా ఆనంద అని అంటే లీలావతి అంటుంది, అవును ఆనంద, పరువు పోవటమే కాదు, మన పరువు ప్రతిష్టలు అన్ని గంగలో కలిసిపోతాయి. లహరిని తీసుకెళ్ళకూడదు అంటే లహరిని పోలీసుల ముందుకు తీసుకెళ్ళక శరణ్యకి విడాకులు ఇప్పించక మరి ఏం చేయాలక్క అని ఆనంద ఏడుస్తూ అడుగుతుంది. నువ్వు తలుచుకుంటే విడాకులు ఇప్పించగలవు అని అంటూ అనేసరికి ఒక్కసారిగా ఆనంద షాక్ అవుతుంది. ఏంటక్క, శరణ్యకి విడాకులు తీసుకోమని ఎలా చెప్పను నేను అని అంటుంది ఆనంద. అప్పుడే లీలావతి ఇలా అంటుంది, నువ్వు తలుచుకుంటే జరుగుతుంది, అదే పని చెయ్యు, లహరి పరువు తీయొద్దు అని అంటూ లీలావతి చెప్తుంది. అప్పుడే లీలావతి భర్త కూడా అవును ఆనంద, ఆ వదిన చెప్పిందే కరెక్ట్, నువ్వు శరణ్యతో మాట్లాడు అని అంటూ చెప్తాడు. శరణ్య గురించి ఆలోచించు బాధపడుతూ ఉంటుంది ఆనంద. అంతలో శరణ్య చాలా సంతోషంగా ఇంటికి వస్తుంది. వచ్చేసరికి ఆనంద అందరూ ఉంటారు కదా, శరణ్య రావటం చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ ఆనంద అలా చూస్తూ ఉంటుంది. వెంటనే శరణ్య ఇలా అంటుంది, అత్తయ్య నేను మీతో మాట్లాడదామని వచ్చాను అత్తయ్య అని అనేసరికి ఇక అప్పుడే ఆనంద వాళ్ళ భర్త వైపు చూస్తే లోపలికి తీసుకెళ్ళి అంతా మాట్లాడు అన్నట్టుగా సైగ చేస్తే సరే అని చెప్పేసి ఆనంద లోపలికి తీసుకెళ్తుంది శరణ్యని. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత చెప్పమ్మా అని అంటే, ఏమైంది అత్తయ్య అలా ఉన్నారు అని అడిగితే, నేను నీతో విషయం చెప్పాలి అనుకుంటున్నానమ్మా అంటే, చెప్పండి అత్తయ్య అని శరణ్య అంటే ఇక అప్పుడే ఆనంద అది అని అంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.